హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకప్పుడు అధికంగా నవ్వితే పిచ్చివాళ్ళు అనుకునేవాళ్ళు. తర్వాత రోజుల్లో నవ్వు 4 విధాల చేటు అనడం మొదలెట్టేశారు. మరికొంతకాలానికి నవ్వు ఆరోగ్యానికి చాలా మంచిది అని, నవ్వు 100 రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పడం మొదలెట్టారు. మనం నవ్వుతూ 10 మందిని నవ్విస్తే సంతోషంగా ఆరోగ్యంగా జీవించవచ్చని, మన యోగా సెంటర్స్ జిమ్స్ లాగానే లాఫింగ్ థెరపీ సెంటర్స్ కూడా పుట్టుకొచ్చాయి. ఇప్పుడు కొత్తగా చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. ఏంటి, వినడానికి వింతగా ఉంది కదా? అవునండి, నిజంగా. మీరు నవ్వకపోతే నేరం, ఖచ్చితంగా నవ్వి తీరాల్సిందే, లేకపోతే ఫైన్ వేస్తామంటూ ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. అది ఎక్కడా అనుకుంటున్నారా? ఎక్కడో కాదు, జపాన్లో. సాధారణంగా ఏమైనా నేరాలు ఘోరాలు చేస్తే శిక్షలు ఫైన్లు వేస్తారు. కానీ జపాన్లో మాత్రం నవ్వకపోతే ఫైన్ వేస్తామంటున్నారు. యమగట్టా ప్రిఫెక్చర్ ప్రభుత్వ లాఫింగ్ లాని తీసుకొస్తూ హుకుం జారీ చేశారు. ఫ్యాక్టరీ ఆఫ్ మెడిసిన్ జరిపిన రీసెర్చ్లో తక్కువగా నవ్వే వాళ్ళకి ఎక్కువ రోగాలు వస్తాయని తేలింది. ఈ రోజుల్లో మనం చేసే పనుల వల్ల, ఆలోచనల వల్ల మన మెదడు చాలా స్ట్రెస్కి గురవుతుంది. కాబట్టి ఈ క్రమంలో ప్రతి ఒక్క రోజులో ఒక్కసారైనా తప్పనిసరిగా నవ్వాలని ఈ లా తీసుకొచ్చారు. ఇంట్లోనే కాదు, ముఖ్యంగా పనిచేసే ఆఫీసులలో కూడా ఎప్పుడు నవ్వుతూ కనిపించాలని, నవ్వుతూ పనిచేసేలాగే అందరినీ ఎంకరేజ్ చేయాలని కంపెనీలకు ఆదేశం కూడా ఇచ్చింది. దీనికోసం ఒక డేట్ను కూడా ఫిక్స్ చేసింది. ప్రతి నెల 8వ తేదీన నవ్వే ప్రోగ్రాం పెట్టాలని సూచించింది. దీనికి హాస్యంతో ఆరోగ్యం అనే క్యాప్షన్ కూడా పెట్టారు. అయితే జపాన్లో ఒక వర్గానికి చెందిన పార్టీ మాత్రం దీన్ని అపోజ్ చేస్తున్నారు. నవ్వు వచ్చినప్పుడు నవ్వాలి, కానీ బలవంతంగా నవ్వటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో కొందరు నవ్వలేకపోవచ్చు, కానీ ఇలాంటి చట్టాలలో ప్రజల హక్కులను హరించేయొద్దు అంటూ తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే ఇలాంటి విమర్శలను ఏమాత్రం సీరియస్గా తీసుకోకుండా కొట్టిపారేస్తుంది గవర్నమెంట్. కానీ నవ్వడం నవ్వకపోవడం మీ ఇష్టం అన్నట్లు తెలిపింది. అందుకు సంబంధించిన ఎటువంటి నియమాలను చట్టబద్ధమైతే చేయలేదు. అసలు నవ్వు వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా? బిగ్గరగా నవ్వడం వల్ల బీపీని, షుగర్ని కంట్రోల్ చేయవచ్చు. మానసిక ఒత్తిడిని కూడా తగ్గించుకోవచ్చు. గట్టిగా నవ్వినప్పుడు శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ మెరుగుపడతాయి. దీనివల్ల గుండెపోటు లాంటి సమస్యలు రావు. అంతేకాదు, శరీరంలో కండరాల నొప్పులను నివారించే ఎండర్ఫిన్స్ కూడా విడుదలవుతాయి. ఒక చిరునవ్వుతో ముఖంలో అందంతో పాటు గ్లో కూడా వస్తుంది. బుగ్గలకు, పెదవులకు మెరుపు వస్తుంది. కంటికి ఒక వ్యాయామం లాగా ఉంటుంది. నవ్వడం వల్ల మెడకు కూడా చాలా మంచిది, ఒక ఎక్సర్సైజ్ లాగా అవుతుంది. థైరాయిడ్, స్పాండిలైట్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా రావు. నరాల బలహీనతలు లాంటివి కూడా తగ్గిపోతాయి. సో ఈ రోజు నుంచి మీరు కూడా నవ్వుతారు కదా? నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం. మీరు నవ్వుతూ ఒకరిని నవ్విస్తూ ఉండండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.